దావీదు పుత్రునకు హోసాన్నా, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. ఇశ్రాయేలు రాజునకు మహోన్నతమున హోసాన్నా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉందునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్కాల ప్రారంభము నుండి నేటి వరకు ప్రాయశ్చిత్త క్రియలు, దాన ధర్మములు నిర్వహించి మన హృదయములను సిద్ధపరచుకుని ఉన్నాము. నేడు విశ్వసీ సభలో ఐక్యమై మన రక్షకుని పాస్కా పవిత్ర కార్యములైన క్రీస్తు శ్రమలు, మరణము, ఉత్థానము ప్రకటించుటకు సమావేశమై ఉన్నాము. ఈ రక్షణ కార్యము నెరవేర్చుట కొరకు క్రీస్తు ప్రభు యెరూషలేములో ప్రవేశించెను. కావున నిండు భక్తి విశ్వాసముతో మన రక్షణ నగరములోనికి ప్రభు ప్రవేశించటను కొనియాడుచున్నాము. రక్షకుని అడుగుజాడల్లో నడుచుచు అతని అనుగ్రహముతో శిలువ శ్రమలలో పాలు పంచుకొని అతని ఉత్థానమందు భాగస్థులమగుదుముగాక. తాళపత్రములపై ఆశీర్వాద ప్రార్థన. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఇక్కడ సిద్ధపరచి ఉంచిన తాళపత్రములను దీవించి పవిత్రపరచుము. ఈ విధముగా క్రీస్తు రాజును అమితానందముతో వెంబడించు మేము అతని ద్వారా నూతన యెరూషలేములో చేరుకుందుముగాక. యుగయుగములు జీవించి పాలన చేయు క్రీస్తువ మా మనవిని, ఈ మనవులను మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉందనగాక. పునీత మత్తయి వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మహిమ కలుగును గాక. 21వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1వ వచనం నుండి 11వ వచనం వరకు. యేసు అతని శిష్యులు యెరూషలేము సమీపించుచు ఒలీవ కొండ దగ్గర ఉన్న బెతవగే అనే గ్రామము చేరిరి. యేసు తన శిష్యులను ఇద్దరిని పంపుచు వారితో, మీరు ఎదుట ఉన్న ఆ గ్రామమునకు వెళ్ళుడు. వెళ్ళిన వెంటనే మీరచట కట్టివేయబడి ఉన్న ఒక గాడిదను దాని పిల్లను చూచెదరు. వాని విప్పి నా యొద్దకు తోలుకొని రండు. ఎవడైనను మేము ఆక్షేపించునేలా ప్రభువునకు వానితో పని ఉన్నదని తెలుపుడు. వెంటనే అతడు వాణ్ణి తోలుకొని పోవచ్చును అని చెప్పెను. ప్రవక్త పలికిన ప్రవచనము నెరవేరినట్లు ఇది జరిగెను. ఇదిగో, నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. అతను వినమ్రుడు, చిన్నదానివైన గాడిద పిల్లపై ఎక్కి వచ్చుచున్నాడు అని సీమోను కుమార్తెతో చెప్పుడు. కాబట్టి శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసిరి. వారు ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వానిపై తమ వస్త్రములను పరువగా యేసు వానిపై కూర్చుండెను. జనసమూహముతో అనేకులు దారి పొడవునా తమ వస్త్రములను పరచి, కొందరు చెట్ల రెమ్మలను నరికి మార్గమున పరచిరి. యేసుకు ముందు వెనుక వచ్చుచున్న జనసమూహము, దావీదు కుమారా హోసాన్నా, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతున హోసాన్నా అని విజయధ్వానములు చేయుచుండెను. అతడు యెరూషలేము నగరం ప్రవేశించినప్పుడు ఇతడు ఎవరో అని ప్రజలలో కలకలము పుట్టెను. ఇతడు గలిలయలోని నజరేతు అను ఊరి ప్రవక్తయగు యేసు అని ఆ జనసమూహము పలికెను.
ఇది క్రీస్తుని సువిశేషము. పరిశుద్ధుల్ పరమశక్తుల్ పరమ పవిత్ర త్రియేక దైవం పరమండల మాధ్యమము భవదీయ మహిమలు మారుమృగున్ హోసానా. నన్ను అవమానించుచుండగా నేను మొగమును కప్పుకొనలేదు. నేను నగుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియను. మొదటి పఠనము యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4 నుంచి 7 వరకు ఉన్న వచనములు. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4 నుంచి 7 వరకు ఉన్న వచనములు. ప్రభువైన దేవుడు నాకు బోధ చేయు శక్తిని అనుగ్రహించెను. నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు గాను అతడు నాకు సంభాషణ శక్తిని దయచేసెను. ప్రభువు ప్రత్యుదయమును నన్ను ప్రబోధించి నేను శిష్యుని వలె అతని బోధను ఆలించినట్లు చేసెను. ప్రభువైన దేవుడు నాకు జ్ఞానమును దయచేసెను. నేను అతనికి అడ్డు చెప్పలేదు, అతని మాట పెడచెవిని పెట్టలేదు. నన్ను మోదు వారికి నేను నా వీపుని అప్పగించితిని. వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేను ఊరుకుంటేని. నా ముఖ మీద ఉమ్మివేసి నన్ను అవమానించుచుండగా నేనేమీ చేయనైతిని. ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనుగాను వారు కలిగించు అవమానములు నన్ను బాధింపజాలవు. నేను నా మొగమును చెకుముకి రాయి వలె గట్టి చేసుకొంటిని. నేను నగుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియను. ఇది ఏలిన వారి వాక్కు. ఆయన తనను తాను రిక్తిని చేసుకొని మానవుని పోలికగా జన్మించెను. దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తెను. 2వ పఠనము పునీత చిన్నప్ప గారు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావం కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును స్వార్థబుద్ధితో పట్టుకొని వేలాడలేదు. ఇది గ్రహించవలసిన విషయము. కానీ ఆయన తనను తాను రిక్తుని చేసుకొని సేవక రూపము దాల్చి మానవ మాతృడిగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకును సిలువుపై మరణము వరకును విధేయుడాయెను. అందువలనే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలననే పరలోక భూలోక పాతాళ లోకములందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాళ్ళు ఉంచి వినతులు కావలియను. పితయగు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ప్రతి నాలుక ప్రకటింపవలెను. ఇది ప్రభువాకు. వందనములు. మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 14వ వచనం నుండి 27వ వచనము 66వ వచనం వరకు. దయచేసి ఎవరైనా ఓపిక లేకపోతే కూర్చొని వినండి, చదవండి. మధ్యలో ఎవరు డిస్టర్బ్ చేయకండి. క్రీస్తు పాటుల చరిత్ర. క్రీస్తు పాటుల చరిత్ర. యేసు శిష్యులైన 12 ఒకడగు యూదా ఇస్కరియోతు ప్రధానార్చకుల యొద్దకు ఏగి వారితో,
నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల మీరు నాకు ఏమిత్తురు? అని అడిగెను. వారు అతనికి 30 వెండి నాణెములను ఇచ్చిరి. అప్పటి నుండి వాడు ఆయనను అప్పగింప తగిన సమయమునకై వేచి ఉండెను. పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, మేము ఎచ్చట నీకు పాస్కా భోజనము సిద్ధపరపగోదెరవు అని ప్రశ్నించిరి. మీరు పట్టణమునకు ఒకానొక మనుషుని యొద్దకు వెళ్ళి, నా సమయము ఆసన్నమైనది, నా శిష్యులతో నీ గృహమున పాస్కా భోజనము భుజింతుము అని గురువు చెప్పుచున్నాడు అని అతనితో చెప్పుడు అని యేసు పలికెను. యేసు ఆజ్ఞానుసారము శిష్యులు పాస్కా భోజనమును సిద్ధపరచిరి. సాయంకాలము కాగా ఆయన 12 శిష్యులతో భోజనమునకు కూర్చుండెను. వారు భుజించుచుండ యేసు, మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగింపున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అప్పుడు వారందరూ మిగుల చింతించి, ప్రభు, నేనా? అని ఒక్కొక్కరు అడుగసాగిరి. అందులకు ఆయన, నాతో పాటు ఈ పాత్రలో చేతిని ముంచినవాడు నన్ను అప్పగించును. నన్ను గూర్చి వ్రాయబడినట్లు మనుష్య కుమారుడు గతించును, కానీ మనుష్య కుమారుని అప్పగించువానికి అయ్యో అనర్థము. అనెను అతడు జన్మింపముందినచో మేలై ఉండేది. అనెను. అప్పుడు ఆయనను అప్పగింపనున్న యూదా గురువా, నేనా? అని అడుగగా, నీవే చెప్పుచున్నావు అని యేసు సమాధానం ఇచ్చెను. వారు భుజించుచుండగా యేసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు, దీనిని మీరు తీసుకొని భుజింపుడు, ఇది నా శరీరము అనెను. తరువాత ఆయన ఒక పాత్రను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరు అందరూ త్రాగుడు, ఇది అనేకుల పాప పరిహార్థమై చిందబడనున్న నిబంధన యొక్క నా రక్తపు. ఇది మొదలుకొని మీతో కూడా నా తండ్రి రాజ్యములో నూతనముగా ద్రాక్షరసము పానము చేయు వరకు దీనికి నేను త్రాగనని మీతో చెప్పుచున్నాను అనెను. వారొక కీర్తన పాడి ఒలివ కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారితో, ఈ రాత్రి నన్ను గూర్చి మీరందరూ దిగ్భ్రాంతి చెంది నిరాశపడుదురు. నేను గొర్రెల కాపరిని కొట్టుదును, మందులోని గొర్రెలు చెల్లాచెదరుగును అని వ్రాయబడి ఉన్నది. అయినను నేను ఉత్తానమైన పిదప మీకంటే ముందు గలిలయ సీమకు వెళ్ళెదను అని పలికెను. అందరూ మేము విడిచిపెట్టిపోయినను నేను మాత్రము మిమ్ము ఎన్నటికి విడనాడను అని పేతురు పలికెను. అందుకు యేసు, ఈ రాత్రే కోడి కూయకు ముందే నీవు నన్ను ఎరగనని ముమ్మారు పలికెదవు అని నీతో ఒక్కాణించుచున్నాను అనెను. అప్పుడు పేతురు ఆయనతో, నేను మీతో మరణింపవలసిన వచ్చినను మిమ్ము ఎరుగనని పలుకను అనెను. అట్లే శిష్యులందరూ అనిరి. అప్పుడు యేసు శిష్యులతో గెత్సేమనే తోటకు వచ్చి, నేను అల్లంత దూరం పోయి ప్రార్థన చేసుకుని వచ్చే వరకు మీరచ్చట కూర్చుండడు అని వారితో చెప్పెను. పేతురును జబదాయి కుమారుల నిద్దరును తనతో పాటు తీసుకొని పోయెను. అప్పుడు ఆయన చింతాక్రాంతుడై ఆవేదన పడసాగెను. నా ఆత్మ మరణ వేదన అనుభవించుచున్నది, మీరిచ్చటనే ఉండి నాతో జాగరణ చేయుడు అని పలికెను. ఆయన కొంత దూరము వెళ్ళి నేలపై సాగిలపడి, ఓ నా తండ్రి, సాధ్యమైన యెడల ఈ పాత్రను నా నుండి తొలగనిపోనిమ్ము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరనిమ్ము అని ప్రార్థించెను. అంతటా ఆయన శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించుట గమనించి పేతురుతో, ఇది ఏమి,
మీరు నాతో 1 గంటైనను మేలుకొని ఉండలేకపోతిరా? మీరు శోధనలకు గురి కాకున్నటకు మేల్కొని ప్రార్థింపుడు. ఆత్మ ఇచ్చగించినను దేహము దుర్బలమగుచున్నది అనెను. మరలా ఆయన రెండవ మారు వెళ్ళి, ఓ తండ్రి, నేను పానము చేసిననే తప్ప ఈ పాత్రము నా నుండి తొలగిపోదు. సాధ్యము కాని ఎలా నీ చిత్తము నెరవేరనిమ్ము అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు నిద్రించి ఉండుట చూచెను. ఏలైనా నిద్రాభారముచే వారి కన్నులు బరువెక్కెను. ఆయన వారలను వీడి కొంత దూరము వెళ్ళి 3వ మారు కూడా అట్లే ప్రార్థించెను. పిదప తన శిష్యులను సమీపించి, మీరు ఇంకనూ నిద్రించుచు విశ్రాంతి తీసుకొనుచున్నారా? మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడును. గడియ సమీపించినది. లెండు పోదమరండు. చూడుడు, నన్ను పట్టించువాడు సమీపంనే ఉన్నాడు అని అనెను. ఇంకనూ మాటలాడుచుండగా అదుగో పన్నిద్దరులో ఒకడగు యూదా వచ్చెను. ప్రధానార్చకులను, ప్రజలు, పెద్దలు పంపిన మహాజన సమూహము కత్తులను బడితలను చేతబోని అతనితో వచ్చెను. నేను ఎవరిని ముద్దు పెట్టుకొందునో అతడే ఆయన, అతనిని పట్టి బంధింపుడు అని ఆయనను వారికి ఇదేనా అని వారికి ఆ గురుద్రోహి ఒక గుర్తు చెప్పెను. వెంటనే అతడు యేసును సమీపించి, బోధకుడా, శుభము కలుగునుగాక అని ఆయనను ముద్దు పెట్టుకొనెను. అప్పుడు యేసు వానితో, స్నేహితుడా, నీవు వచ్చిన పనిని కానిమ్ము అని చెప్పగా వారు ఆయనను పట్టుకొని బంధించిరి. వెంటనే యేసు వద్దనున్న వారిలో ఒకడు కత్తి దూసి ప్రధానార్చకుని సేవకుని కొట్టి వాని చెవి తెగ నరికెను. అతనితో యేసు, కత్తిని వరలో వేయుము. కత్తిని ఎత్తువారు కత్తితోనే మరణింతురు. నేను నా తండ్రిని ప్రార్థింపలేననుకుంటివా? ప్రార్థించిన ఈ క్షణమున ఆయన 12 దళముల కంటే ఎక్కువ మంది దూతలు పంపడా? అట్లయినా ఈ విధముగా జరగలను లేఖనము ఎట్లు పరిపూర్ణమగును అనెను. ఆ సమయమున యేసు ఆ జన సమూహముతో, దొంగను పట్టుకొనుటకు వచ్చినట్లు కత్తులతో గుడిదీలతో నన్ను పట్టుకొనుటకు వచ్చి తిరేలా? ప్రతిదినము నేను దేవాలయంలో కూర్చుండి బోధించి తిని, కానీ మీరు అప్పుడు నన్ను పట్టుకొనలేదు అనెను. ప్రవక్తల లేఖనములు పరిపూర్ణములగునట్లు ఇది అంతయు జరిగెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచిపెట్టి పారిపోయిరి. యేసును బంధించిన వారు ఆయనను ప్రధానాచార్యుడగు కైఫా వద్దకు తీసుకొని పోయిరి. అచ్చట ధర్మశాస్త్ర బోధకులు, పెద్దలు సమావేశమైరి. ప్రధానార్చకుని గృహ ప్రాంగణము వరకు అనుసరించి లోపల ప్రవేశించి దాని పర్యవసానమును చూచుటకై కావలి వారితో పాటు కూర్చుండెను. యేసును చంపుటకై అచ్చట ప్రధానార్చకులు, న్యాయసభ సభ్యులు అసత్య సాక్ష్యము వెదకిరి. కోట సాక్షులు అనేకులు ముందుకు వచ్చినను వారికి ఏ సాక్ష్యము దొరకలేదు. తుట్టతుదకు 2 ముందుకు వచ్చి, నేను దేవుని దేవాలయమును పడగొట్టి 3 రోజులలో తిరిగి నిర్మించెదను అని అతడు చెప్పెను అనిరి. అప్పుడు ప్రధానార్చకుడు లేచి నిలిచి, నీకు వ్యతిరేకముగా వీరు చెప్పినదేమి? దీనికి నీవు ప్రత్యుత్తరం ఇయ్యవా అని యేసును ప్రశ్నించెను. అందుకు యేసు మిన్నకుండెను. ప్రధానార్చకుడు మరలా, జీవము గల దేవునితో ఆనబెట్టి అడుగుచున్నాను, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువా? మాతో చెప్పుము అని యేసును ప్రశ్నించెను. అందుకు యేసు, నీవన్నట్లే. అయినను ఇక నుండి మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి ప్రక్కన కూర్చునుటయు ఆకాశము నుండి మేఘారుడై వచ్చుటయు మీరు చూచెదరని చెప్పుచున్నాను అనెను. అప్పుడు ప్రధానార్చకుడు తన వస్త్రములను చింపుకొని, ఇతడు దేవదోషమును గావించెను. మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో, మీరు ఇతని దేవదూషణము విని ఉన్నారు కదా, మీ అభిప్రాయమేమి అని అడుగగా, ఇతడు మరణమునకు పాత్రుడు అని వారు ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు వారు ఆయనను
ఆయన ముఖముపై ఉమిసి పిడికిళ్లతో గుద్దిరి. మరికొందరు ఆయన చెంపపై కొట్టుచు, మెస్సయ్యా, ప్రవచింపుము, నిన్ను కొట్టినదెవరో చెప్పుము. అనిరి. పేతురు ఆ ప్రాంగణమున కూర్చుండి ఉండెను. అప్పుడు ఒక దాసి అతని వద్దకు వచ్చి, నీవును గలిలియా నివాసియగు యేసుతో ఉన్నవాడు కదా? అనెను. అతడు అందరి ఎంతటా బొంకుచు, నీవు చెప్పినదేమో నాకు తెలియదు అనెను. అతడు ద్వారం వద్దకు వచ్చినప్పుడు మరి ఒక పనికత్తె అతనిని చూచి, వీడు కూడా నజరేయుడగు యేసుతో ఉన్నవాడు అని అచటి వారికి చెప్పెను. అతడు మరలా బొంకుచు, ఆ మనిషిని నేను ఎరుగను అని ప్రమాణం చేసి చెప్పెను. కొంత సమయమైన తర్వాత అచ్చటనున్నవారు పేతురు చుట్టూ చేరి, నిస్సందేహముగా నీవు కూడా ఆయన సహచరులలో ఒకడవు. నీ మాటల తీరుతెన్నులు దీనిని వ్యక్తపరచుచున్నవి అనిరి. అప్పుడు నేను ఆ వ్యక్తిని ఎరుగను అని ప్రమాణము చేయుచు తనను తాను శపించి కొనసాగెను. వెంటనే కోడి కూసెను. కోడి కూయక ముందే నీవు 3 సార్లు నన్ను ఎరుగనందువు అని యేసు చెప్పిన మాటను పేతురు జ్ఞప్తికి తెచ్చుకొని వెలుపలికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చెను. ప్రాతకాలమున ప్రధానార్చకులు, ప్రజలు, పెద్దలు అందరూ యేసును చంపుటకు ఆలోచన చేసిరి. వారు ఆయనను సంకెళ్లతో బంధించి తీసుకొని పోయి రాష్ట్ర పాలకుడగు పిలాతునకు అప్పగించిరి. గురిద్రోహియగు యూదా యేసునకు శిక్ష విధింపబడట చూచి పశ్చాత్తాపముంది 30 వెండి నాణ్యములను తిరిగి ప్రధానార్చకుల యొద్దకు, పెద్దల యొద్దకు తెచ్చి, నేను నిర్దోషి రక్తమును అప్పగించి పాపము కట్టుకొంటిని అని చెప్పెను. వారు, అది మాకేలా, నీవే చూచుకొనుము అనిరి. అప్పుడు అతడు ఆ వెండి నాణెములను దేవాలయంలో విసిరికొట్టి పోయి ఉరి వేసుకొనెను. ప్రధానార్చకులు ఆ నాణెములను తీసుకొని, ఇది రక్తపు డబ్బు కనుక దీనిని కానుకల పెట్టెలో వేయుట తగదు అనుకొని తమలో తాము ఆలోచించి దానితో పరిసయ్యుల భూస్థాపన కొరకు కొమ్మరి వాని పొలము కొనిరి. అందువలన ఆ పొలము రక్తపు పొలము అని నేటికి కూడా పిలువబడుచున్నది. ఇర్మియా ప్రవక్త ప్రవచనము ఇట్లో నెరవేరెను. ఇజ్రాయేలీలలో కొందరు అతని వెలగా నిర్ణయించిన 30 వెండి నాణ్యములు వారు తీసుకొని ప్రభువునకు ఆదేశించినట్లు కొమ్మరివాని పొలము కొనుటకు వినియోగించిరి. యేసు రాష్ట్రపాలకుని ఎదుట నిలువుగా, నీవు యూదుల రాజువా అని అతడు ప్రశ్నించెను. నీవన్నట్లే అని యేసు సమాధానమొసగెను. ప్రధానార్చకులు, పెద్దలు ఆయనపై నేరము మోపిరి. కానీ ఆయన వారికెట్టి ప్రత్యుత్తరమును ఇయ్యలేదు. అప్పుడు పిలాతు, వారు నీపై మోపుచున్న నేరములను వినుటలేదా అని ఆయనను ప్రశ్నించెను. ఒక్క నిందారోపణకైనను యేసు బదులు పలుకకుండుటను చూచి పిలాతు ఆశ్చర్యపడెను. పండుగలో జనులు కోరిన ఒక బందీని విడుదల చేయు ఆచారము రాష్ట్ర పాలకునకు కలదు. అప్పుడు అచ్చట బరబ్బా అను పేరు మోసిన బందీ ఒకడు కలడు. ప్రజలందరూ గుమికూడి రాగా, నేను ఎవరిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారు? బరబ్బానా, క్రీస్తు అనబడు యేసునా అని పిలాతు వారిని అడిగెను. అసూయ వలన వారు ఆయనను అప్పగించరని అతడు గ్రహించెను. అతడు న్యాయపీఠంపై కూర్చుండినప్పుడు అతని భార్య, నేడు నేను కలలో ఆయన కారణముగా మిగుల బాధపడి తిని కనుక ఆ నీతిమంతుని విషయమున నీవు ఏమీ జోక్యము చేసుకొనవలదు అని వార్త పంపెను. ప్రధానార్చకులు, పెద్దలు బరబ్బాను విడిపించుటకు, యేసును చంపుటకు అడగవలెనని జనసమూహమును ఎగద్రోసిరి. ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడిపింపవలెనని మీరు కోరుచున్నారు అని రాష్ట్రపాలకుడు అడుగగా వారు, బరబ్బానే అనిరి. అట్లయినా క్రీస్తు అనబడు యేసును నేను ఏమి చేయవలెను అని పిలాతు వారిని అడుగగా, సిలువ వేయుడు అని వారు కేకలు వేసిరి. అతడు ఏమి దుష్కార్యము చేసెను అని అడుగగా, వానిని సిలువ వేయుడు అని వారు మరింత బిగ్గరగా కేకలు వేసిరి. అప్పుడు పిలాతు తాను ఏమీయూ చేయజాలనని, ప్రజలలో తిరుగుబాటు రాగలదనియు తెలుసుకొని నీరు తీసుకొని వారి ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తము విషయమును నేను నిరపరాధిని,
అది మీరే చూచుకొనుడు. అనెను. ఆయన రక్తము మాపై మా బిడ్డలపై పడునుగాక. అని వారందరూ కేకలు పెట్టిరి. అప్పుడు అతడు బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయుటకు ఆయనను వారికి అప్పగించెను. అప్పుడు రాష్ట్ర పాలకుని సైనికులు యేసు రాజభవన ప్రాంగణమునకు తీసుకొని పోయి ఆయనను చుట్టూ సైనికులందరూ సమకూర్చిరి. వారు యేసు వస్త్రములను వలిచి ఎర్రని అంగీని ధరింపచేసిరి. ముండ్ల కిరీటమును అల్లి ఆయన శిరముపై పెట్టిరి. కుడి చేతిలో రెల్లు నుంచిరి. మరియు ఆయన ముందు మోకరిల్లి, యూదుల రాజా, నీకు జయము అని అవహేళనము చేసిరి. ఆ సైనికులు ఆయనపై ఉమిసి ఆయన చేతిలోని రెల్లును తీసుకొని తలపై మోదిరి. వారిట్లు పరిహసించిన పిమ్మట అంగీని తీసివేసి ఆయన వస్త్రములను ఆయనకు ధరింపచేసి సిలువ వేయుటకు తీసుకొని పోయిరి. మార్గమధ్యమున వారు కురేనియా సీమోనును చూచి సిలువను మోయుటకు అతనిని బలవంతపరచిరి. వారు కపాల స్థలము అను నామాంతరము గల గొల్గోతా అను స్థలమునకు చేరిరి. చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి. కానీ దానిని రుచి చూచి ఆయన త్రాగుటకు ఇష్టపడకపోయెను. వారు ఆయనను సిలువ వేసిరి. చీట్లు వేసుకొని ఆయన వస్త్రములను పంచుకొనిరి. వారచట కూర్చుండి కావలి కాయుచుండిరి. ఇతడ యూదుల రాజు యేసు అను నిందారోపణ పలకమును ఆయన తలపై పైభాగమున ఉంచెరు. ఆయనతో పాటు కుడి ఎడమల 2 దొంగలు సిలువ వేయబడిరి. వచ్చి పోవువారు తలలూపుచు ఆయనను దూషించుచు, దేవాలయమును పడగొట్టి 3 రోజులలో మరలా నిర్మించువాడా, నిన్ను నీవు రక్షించుకొనుము. దేవుని కుమారుడు అయినచో శిలువ నుండి దిగిరమ్ము అని పలికిరి. అలాగే ప్రధాన అర్చకులు ధర్మశాస్త్ర బోధకులతోనూ పెద్దలతోనూ కలిసి, ఇతను ఇతరులను రక్షించును గాని తనను తాను రక్షించుకొనలేడాయను. ఇతడు ఇశ్రాయేలీయుల రాజు కదా, ఇప్పుడు శిలువ నుండి దిగిరానిమ్ము, అప్పుడు మేము విశ్వసింతుము అని హేళన చేసిరి. ఇతడు దేవుని నమ్మెను, నేను దేవుని కుమారుడను అని చెప్పెను కనుక దేవునికిష్టమైన ఇతనిని ఇప్పుడు రక్షింపనిమ్ము అనిరి. అదే విధముగా ఆయనతో పాటు సిలువపై కొట్టబడిన దొంగలు కూడా ఆయనను అట్లే దూషించిరి. అప్పుడు పగలు 12 గంటల నుండి 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకట కమ్మెను. ఇంచుమించు పగలు 3 గంటల సమయమున, ఏలి ఏలి లేమా సబాక్తాని అని యేసు బిగ్గరగా కేక పెట్టెను. నా దేవా నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి అని దీని అర్థము. అచ్చట నిలువబడిన కొందరు అది విని, ఇతడు ఏలియాను పిలుచుచున్నాడు అనిరి. వెంటనే ఒకడు పరిగెత్తి నీటి పాచి తీసుకొని పులిసిన ద్రాక్షారసములో ముంచి ఒక కోలకు తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. మరికొందరు, ఆగండి, ఏలియా వచ్చి ఇతనిని రక్షించునేమో చూతము అనిరి. యేసు మరలా బిగ్గరగా కేకలు వేసి ప్రాణము వీడెను. దయచేసి కొద్ది క్షణాలు మోకరించి మౌనంగా ప్రార్థించుదాం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. భూమి కంపించెను. బండలు బ్రద్దలాయెను. సమాధులు తెరవబడెను. మరణించిన పరిశుద్ధులలో అనేకులు దేహములు లేపబడెను. యేసు పునరుత్థానము తరువాత వారు సమాధుల నుండి బయటకు వచ్చి పవిత్ర నగరమున ప్రవేశించి అనేకులకు కనిపించిరి. శతాధిపతి అతనితో యేసును కావలి కాయుచున్న సైనికులు భూకంపము మొదలుగా సంభవించిన సంఘటనలు చూచి మిక్కిలి భయపడి, నిశ్చయముగా ఇతడు దేవుని కుమారుడే అని పలికిరి. యేసుకు పరిచర్య గావించుటకై గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలు అనేకులు
దూరము నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేన మరియమ్మ, యాకోబు, యేసోబుల తల్లియగు మరియమ్మ, జబదాయి కుమారుల తల్లియును ఉండిరి. సాయం సమయమున యేసు శిష్యుడు ధనికుడు నగు అరిమతాయి వాసి యోసేపు పిలాతు వద్దకు పోయి యేసు భౌతిక దేహమును ఇప్పింపమని కోరగా అతడు అందులకు అంగీకరించెను. యోసేపు యేసు భౌతిక దేహమును సరికొత్త నారబట్టతో చుట్టి తాను రాతిలో తన కొరకు తొలిపించుకొనిన కొత్త సమాధిలో ఉంచెను. ఆ సమాధి ద్వారమునకు అడ్డముగా పెద్ద రాతిని దొరలించి వెడలిపోయాను. అప్పుడు ఆ సమాధికి ఎదురుగా మగ్దలా మరియమ్మ, వేరొక మరియమ్మ కూర్చుండి ఉండిరి. ఆయత్త దినమునకు మరునాడు ప్రధానార్చకులను పరిసయ్యులను కలిసి పిలాతు వద్దకు వచ్చి, అయ్యా, ఆ మోసగాడు జీవించి ఉన్నప్పుడు నేను 3 దినముల తర్వాత సజీవుడనై లేతును అని చెప్పినట్లు మాకు జ్ఞాపకమున్నది. అతని శిష్యులు అతని రాత్రి సమయమున దొంగిలించుకొని పోయి మృతుల నుండి బ్రతికి లేచెను అని జనులకు చెప్పుదరేమో. అప్పుడు మొదటి మోసము కంటే కడపటి మోసము ఘోరంగా నుండును. కనుక 3వ రోజు వరకు సమాధిని భద్రపరప ఆజ్ఞాపింపుము అని చెప్పిరి. అందుకు పిలాతు, మీకు కావలి వారున్నారు కదా, పోయి మీ చేతనైనంత వరకు సమాధిని భద్రము చేసుకొనుడు అని వారితో పలికెను. వారు పోయి రాతిపై ముద్ర వేసి కావలి వారిని పెట్టి సమాధిని భద్రపరచిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసు ఆరాధన, యేసు ఆరాధన, యేసు ఆరాధన, యేసు ఆరాధన, యేసు ఆరాధన. యేసు ఆరాధన, దావీదు కుమార ఆరాధన, దావీదు కుమార ఆరాధన, దావీదు కుమార ఆరాధన, దావీదు కుమార ఆరాధన, లోక రక్షకుడు ఆరాధన, లోక రక్షకుడు ఆరాధన, లోక రక్షకుడు ఆరాధన, లోక రక్షకుడు ఆరాధన, పాప విమోచకుడు 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 ఆరాధన, మా రక్షకుడు ఆరాధన, మా రక్షకుడు ఆరాధన, మా రక్షకుడు ఆరాధన, మా రక్షకుడు ఆరాధన. మా రక్షకుడు ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ మట్ల ఆదివారము, శ్రమల ఆదివారము, లేదా పాటుల మానిక్రొమ్మల ఆదివారముగా అనేక పేర్లతో మనము ఈ శ్రమల కాలంలో చివరి ఆదివారానికి చేరాము. ఈ రోజు నుండి యేసు ప్రభు ఉత్థానమయ్యే ఈ 7 రోజుల పాటు చాలా పవిత్రమైన వారము. ప్రతి నెలలో మనకు సోమవారం నుండి ఆదివారం వరకు యథావిధిగా జరిగే వారం కన్నా ఈ వారము ఒక పవిత్రమైన వారముగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ వారం రోజుల పాటు మన యొక్క అనుదిన జీవిత పనులు కాకుండా యేసు ప్రభు యొక్క శ్రమలు, ఆయన యొక్క మరణము, ఆయన యొక్క ఉత్థానములో మనందరము పాలి భాగస్థులు కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. మన ఆర్భాటము ఈనాటి ఇశ్రాయేలు ప్రజలు, లేకపోతే ఈనాటి యొక్క ప్రజలు యేసు ప్రభువును ఊరేగించిన విధంగా ఉండకూడదు. మనల్ని ఎవరైనా పొగిడితే, మనల్ని ఎవరైనా ఎంతగానో గౌరవిస్తే, మనల్ని ఎంతగానో గొప్పవారిగా పరిగణించినప్పుడు మనం ఉబ్బిపోతూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు అలా ఉబ్బిపోలా. యేసు ప్రభు అలా సంతోషానికి ఆయన సిద్ధపడలా. ఆయన సిద్ధపడింది
తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలనే ఉద్దేశముతో ఇది జరగాలి అని ఏర్పరచుకున్నాడు. యేసు ప్రభువుకి అన్నీ తెలుసు. ఆయన ఎలా ఈ శ్రమలు అనుభవించాలో, ఆయనను కొరడా దెబ్బలు ఎన్ని కొడతారో, ఆయనకు తలపై ముళ్ళ కిరీటం పెడతారు, ఆయన సిలువనెత్తుకొని నడుస్తాడు, ఆయనను ఇద్దరు దొంగల మధ్యలో ఒక దొంగగా ఎంచుతారు, చివరికి చనిపోయాడా లేదా అని తన యొక్క పక్కటి ఎముకలో పొడిచి చూస్తూ ఉంటారు. ఈ మాటలు మన యొక్క జీవితంలో మననం కావాలి. ఈ పవిత్ర వారము మన జీవితానికి ఒక మార్పు రావాలి. ఇన్ని రోజుల ఈ తపస్కాలానికి ముఖ్యమైన వారముగా తల్లి తిరుసభ ఇవ్వటం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ వారంలో మరి మీరు ఎలా ఉండబోతున్నారు? మీ అనుదిన జీవితంలో ఉద్యోగం కావచ్చు, బడి కావచ్చు, పరీక్ష కావచ్చు, లేకపోతే పని కావచ్చు, ఏదైనా అదే రోజు అనుకుంటున్నావా? లేదా ఈ రోజు నుంచి పవిత్ర వారంలో ప్రతిరోజు కూడా కుటుంబముగా కలిసి ఆయన శ్రమలు, ఆయన మరణాన్ని ధ్యానిస్తున్నావా లేదా? అలా చేస్తేనే ఈ పవిత్ర వారం యొక్క అనుగ్రహము మనకు దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంతేగాని ప్రతి సంవత్సరం లాగా ఇదిగో ఈ పవిత్ర వారం వచ్చింది, మరలా వచ్చే సంవత్సరం కూడా వస్తుంది అనుకుంటే మనకు ఆ యొక్క ప్రజలకు వ్యత్యాసం లేదు. ఇదిగో దావీదు కుమారా, నీకు విజయము అని పలికిన నోళ్లే తరువాత ఆయనను సిలువ వేయుడని ప్రేరేపించబడ్డాయి. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చదివినట్లయితే, నీవు మిగుల సంతసింపుము, మిగుల సంతసించుము, యెరూషలేము కుమారి, నీవు ఆనందనాదము చేయము. అదిగో నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు. ఆయన నీతిపరుడును రక్షణ గలవాడని దీనుడై గాడిద పిల్ల పైనను ఎక్కి వచ్చును. ఇదే జకర్యా ప్రవక్త ప్రవచనమును యేసు ప్రభు పరిపూర్తి చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఆ సమయంలో అప్పటి వరకు కట్టివేయబడినటువంటి ఈ యొక్క గాడిద పిల్ల ఈరోజు యేసు ప్రభు కొరకు విడుదల చేయబడింది. మరి నీవు, నీ కుటుంబము ఎక్కడైనా పాపం వల్ల కట్టివేయబడితే ఈ పవిత్ర వారంలో విడుదల చేయటానికి యేసు ప్రభు తోడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అది ప్రభు చెంతకు రావాలని, ఆ ప్రభు ఈ గాడిద పిల్ల మీద ఎక్కి ఇదిగో పురవీధుల్లో నడవాలని కోరుకుంటూ ఉన్నాడు. మరి ఈ గాడిద దేనికి గుర్తు అంటే వినమ్రతకు గుర్తు, విధేయతకు గుర్తు. అందుకనే మనం కొన్నిసార్లు అంటూ ఉంటాం, ఒరే గాడిద అంటూ ఉంటాం, కొన్నిసార్లు అంటూ ఉంటాం, అరే ఈ గాడిదలాగా పని చేస్తున్నాడు అంటూ ఉంటాం. కానీ దానిలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశము వినమ్రత. దేవుడు తలుచుకుంటే గాడిద చేత కూడా మాట్లాడించగలిగాడు. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 21వ వచనము మరియు 28వ వచనం చదువుదాం. బిలాము ఉదయముననే లేచి తన గాడిద మీద జీను బిగించి మోవాబు అధికారులతో పయనమై వెళ్ళెను. 28వ వచనం. బిలాము తన గాడిదనెక్కి పోవుటను చూచి దేవుడు కోపపడెను. బిలాము తన సేవకులిద్దరిని వెంట నిడుకొని గాడిదనెక్కి పోవుచుండగా అతనిని ఆపుటకై ప్రభువు దూత త్రోవకు అడ్డముగా నిలిచెను. ప్రభువు దూత కత్తి చాచి నిలబడి ఉండట చూచిన ఆ గాడిద మార్గము నుండి వైదొలగి ప్రక్క పొలములోనికి పోయెను.
బిలాము గాడిదను కర్రతో మోది మరలా త్రోవకు మరలించెను. చదువు. 2 ద్రాక్ష తోటలకు నడుమ 2 రాతి గోడల నడుమ మార్గము ఇరుకుగా నున్న చోట ప్రభువు దూత గాడిదకు అడ్డముగా నిలిచెను. ప్రభువు దూతను చూచి గాడిద గోడకు అదుముకొని పోగా బిలాము కాలు గోడను రాచుకొని పోయెను. బిలాము మరలా గాడిదను మోదెను. ప్రభువు దూత ముందుకు కదలి మార్గము కుడి ఎడమలకు తప్పుకోలేనంత ఇరుకుగా ఉన్న తావున గాడిదకు అడ్డముగా నిలిచెను. గాడిద ఎదుటనున్న ప్రభువు దూతను చూచి నేల మీద చతికిలపడెను. బిలాము ఉగ్రుడై చేతి కర్రతో దానిని చావమోదెను. అప్పుడు ప్రభువు గాడిదచే మాటలాడింపగా అప్పుడు ప్రభువు గాడిద చేత మాట్లాడిచ్చాడంట. ఏం మాట్లాడిచ్చాడు? నేను నీకేమి అపకారము చేసి తిని నన్ను ఈ రీతిన 3 సార్లు చావగొట్టనేలా అని అడిగేను. కాబట్టి ప్రభువు తలుచుకుంటే, ప్రభువు అనుగ్రహిస్తే ఏదైనా సాధ్యమే అని ఈరోజు మనకు తెలియచేస్తూ ఉన్నారు. మరి రాజులు రాసిన మొదటి గ్రంథము 1వ అధ్యాయము 32వ వచనము 33వ వచనం చదివినట్లయితే, రాజులు రాసిన మొదటి గ్రంథము 1వ అధ్యాయము 32, 33 వచనాలు. అంతటా రాజు యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును బెనాయాను పిలిపింపగా వారు అతని చెంతకు వచ్చిరి. రాజు వారితో నా కుమారుడు సొలొమోనును నా కంచెర గాడిదపై ఎక్కించుకొని గీహోను చెలమ వద్దకు తీసుకొని పొండు. ఇదిగో ఈ విధంగా దావీదు రాజు తన కుమారుడైన సొలొమోను విషయంలో గుర్రాల మీద కాకుండా గాడిద పైన ఎక్కించుకొని రాజుగా ప్రకటించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క సమయంలో మనందరం కూడా ఇదిగో ఇదే గుర్తుపెట్టుకోవాలి. ఆ గాదికి ఉన్నటువంటి వినమ్రత ఇదిగో మనకు ఉండాలని, శాంతి దూతగా యెరూషలేములో చేరినటువంటి దేవుని యేసు ప్రభువును మోసినటువంటి ఆ గాడిద పిల్లలాగా మనము యేసు ప్రభు యొక్క సిలువను మోయాలి. ఈ పవిత్ర వారములో దేవుడు నిన్ను నన్ను పిలిచింది ఇదిగో వినమ్రత కలిగి, చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేకపోతే మరి వారందరూ కూడా యేసు ప్రభు కొరకు ఉన్నారు. రెండవదిగా యేసు ప్రభు ప్రయాణం చేస్తుండగా గాడిద పిల్ల మీద ఏం జరిగిందంట? అక్కడ ప్రజలందరూ కూడా వస్త్రాలు పరచి మాణిక్రమ్మలు తీసుకొచ్చి తన యొక్క మార్గంలో పెట్టి ఏమనంటున్నారు? దావీదు కుమారా హోసాన్నా, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగా. కానీ ఏం చేస్తున్నారమ్మా? విజయ గీతము పలుకుతూ ఉన్నారు. మనం ఎప్పుడైతే ఈ శ్రమలలో ఉంటామో, ఈ యొక్క శ్రమల్లో జీవిస్తుంటామో, ఉత్థాన మహిమలో మనము పాలు పంచుకోబోతున్నాం. రాజుగా పరిగణించినటువంటి యేసయ్యను మనందరము ఈరోజు కొనియాడుతూ ఉండగా, ఇదే యేసయ్యను మరి పవిత్ర శుక్రవారం రోజు ఏమంటున్నాము? సిలువవేయుడు అంటున్నాం. ఇతడు దేవుని కుమారుడైతే దిగిరమ్ము, నేను ఆయనను నమ్ముతాను అంటున్నాను. లరా, మన విశ్వాసం అనేది స్థిరపరచుకోవాలి, మన విశ్వాసం అనేది దృఢపరచుకోవాలి. ఎందుకంటే ఆయన మనందరి కొరకు మరణించాడు, ఆయన మనందరి కొరకు తన రక్తాన్ని చిందించాడు అని మనం మర్చిపోకుండా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే క్రీస్తు ప్రభు యొక్క పాటుల చరిత్ర మానవాళికి రక్షణ వర్ణంగా మారుతోంది. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6-7 వచనాలు చదివినట్లయితే, వారికి నేను నా వీపును అప్పగించి తిని వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయిచుండగా నేను ఊరకుంటిని. నా ముఖము మీద ఉమ్మివేసి నన్ను అవమానించి చుండగా నేను నా ముఖమును దాచుకొనలేదు. ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనుగాన
వారు కలిగించు అవమానములు నన్ను బాధింపచాలవు. కాబట్టి దేవ స్వభావం పక్కన పెట్టి వినయముతో విధేయుడై శిలువపై మరణించాడు. పునీత పౌలు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం చదివినట్లయితే ఆయన ఎల్లప్పుడూ ఆ, దైవ స్వభావమును కలిగి ఇదిగో ఉన్నను. దైవ స్వభావము కలిగి ఉన్నను. దేవునితో తన సమానత్వమును ఆ, స్వార్థ బుద్ధితో పట్టుకొని వ్రేలాడలేదు. ఆ, ఇది గ్రహింపవలసిన ఇది విషయము. గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తన్ను తాను రిక్తిని చేసుకొని తను తాను తగ్గించుకొని సేవక రూపమును దాల్చి ఇదిగో సేవకుడిగా రూపాన్ని దాల్చి మానవ మాతృడిగా జన్మించెను. ఆ, ఆయన అన్ని విధములా మానవ మాతృడై ఉండి అన్ని విధాలుగా మానవుడిగా ఉన్నా అంతకంటే వినయము గలవాడై అంతకంటే మనందరికంటే వినయం కలిగిన వాడు ఎవరంట? యేసు ప్రభు ఒక్కడే. ఆ, మరణము వరకును ఆ, శిలువపై మరణము వరకును విధేయుడాయెను. విధేయుడాయను. చలమా కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 20వ వచనం చదివినట్లయితే ఈ కుమారుని ద్వారా ఆ, సమస్త ప్రపంచమును ఆ, సమస్త ప్రపంచమును తిరిగి తనతో సమాధాన పరుచుకొనుటకు తిరిగి సమాధానపరచుకోవటానికి దేవుడు నిశ్చయించెను. దేవుడు ఈ ప్రణాళిక ఏర్పాటు చేశాడంట. రోమిలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 25వ వచనం చదివినట్లయితే రోమిలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 25వ వచనం. మన పాపముకు గాను ఆ, మనను దేవునకు అంగీకార యోగ్యములుగా అంగీకార యోగ్యముగా అనర్చుటకు గాను చేయటానికి గాను ఆయన లేవనెత్తబడెను. ఆయన ఉత్థానమయ్యను. చివరిగా 5వ అధ్యాయము 17వ వచనంలో చదివినట్లయితే రోమిలకు రాసిన లేఖ 5వ అధ్యాయం ఆ ఒక్కని వలననే ఆ ఒక్కని వలననే ఆ ఒక్కని పాపము మూలననే ఆ ఒక్కని పాపం వలనే మృత్యు పాలన ప్రారంభమయ్యనట్టు ఆ. నిజము. కానీ కానీ యేసుక్రీస్తు అను ఒక మనుషుని కృషి యేసుక్రీస్తు అనే ఒక మనుషుని యొక్క కృషి ఫలితము అదిగో ఆయన యొక్క కృషి ఫలితమే మరెంత గొప్పది, మరెంతో గొప్పది. దేవుని విస్తారమైన అనుగ్రహమును ఆ, నీతియును ఆయన కృపావరమును ఆయన పొందువారు కృపావరమును పొంది ఉన్నాము. అందరూ క్రీస్తు ద్వారా జీవితమునందు పాలింతురు. జీవితమందు ఉండాలి అని ప్రభు కోరుకున్నారు. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కాబట్టి పిల్లారా, ఈరోజు అతి పవిత్రమైన రోజు. ఈరోజు మీ అందరికీ ఒక పరీక్ష పెడుతున్నాను. ఏంటంటే ఈ వారం రోజుల పాటు నీ కుటుంబము కలిసి ప్రార్థించగలదా? నీ కుటుంబము కలిసి జీవించగలదా? ఇంకా ఎవరైనా పాప సంగీతం చేయకపోతే, నీ కుటుంబంలో ఎవరైనా పాప సంగీతం చేయకపోతే తల్లిగా తండ్రిగా లేకపోతే ఒక భర్తగా భార్యగా నువ్వు పాప సంగీతం చేసావా లేదా? చేయకపోతే ఈ పవిత్ర వారములో చెయ్యాలి. ఎవరైనా ఏ కుటుంబమైనా పాప సంగీతము చేయకపోతే ఆ ఉత్థాన మహిమ అనేది నీ కుటుంబానికి రాదు. అందుకే తల్లి తిరుసభ ఏమంటది? ఏడాదికి ఒక్కసారైనా, అంటే ఈ తపస్కాలం ముఖ్యంగా పాప సంగీతం చేయమని అడుగుతూ ఉంటారు ప్రియ సహోదరి సోదరులారా. కాబట్టి మనము సిద్ధపరచుకోవాలంటే మనము నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదం కావాలంటే మరి ఈరోజు నీ కుటుంబాన్ని అడుగు. నువ్వు అమ్మా, నువ్వు పాప సంగీతం చేసావా? నాన్న, నువ్వు పాప సంగీతం చేయటానికి సిద్ధంగా ఉన్నావా? అలా అడిగి అందరూ ఈ పాప మన్నింపు పొందితేనే ఆయన రక్తానికి, ఆయన మరణానికి, ఆయన శ్రమలకు మనము ఒక గొప్ప ఆశీర్వాదంగా మారబోతూ ఉన్నాము. మరి అది అందరము చెయ్యాలని, అందరము కూడా క్రీస్తు యొక్క మార్గములో రక్షణలో ఉండాలని ప్రభు ఈ యొక్క పవిత్ర వారాన్ని ప్రసాదించి ఉన్నారు. కావున మనము దేవుని ఎల్లప్పుడూ కూడా స్తుతిస్తూ ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమున శాంతియు మహోన్నతమున మహిమయు కలుగునుగాక అని దేవుణ్ణి స్తుతించి ముందుకు సాగిపోదాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. దయచేసి నిలబడి
మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడైన మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియు నుండి పుట్టెను. పోన్షు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడో నాడు చనిపోయిన వాళ్ళ నుంచి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. సహోదరి సహోదరులారా, ఈ తపస్కాలమందు ప్రాయశ్చిత్త హృదయముతో మన దీన విన్నపములను దేవునికి సమర్పించుకుందాం. ఓ శిలువధారి అయిన క్రీస్తు ప్రభువా, సకల స్త్రీ సభను ఎంతో ప్రేమించి విశ్వాసంతో ముందుకు నడిపించుచున్న మా లియో పాపు గారిని, మా స్థానిక భాగ్యయ్య పీఠాధిపతులను, మా విచారణ గురువులను, సహాయక గురువులను, మఠవాసులను, వాక్య పరిచారకులను మీ పవిత్ర పాదముల వద్ద సమర్పించుచున్నాము. మీరు వారిని పరిశుద్ధపరచి పావనమనర్చి తమకు అప్పగింపబడిన మందల కాపుదలలో వారు దినదినాభివృద్ధి చెందినట్లు దీవించుమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా. మా ప్రార్థన ఆలకించుమా. ఓ కృపా సంపన్నుడా, దావీదు తనయ హోసన్నా, యూదుల రాజా హోసన్నా అని కీర్తించుచు మీ మహత్వమును ఎలుగెత్తి ప్రకటించి నాటి యూదా ప్రజలు మీ రాజరికమును అంగీకరించారు. ఈనాటి క్రైస్తవులైన మేమంతా మీ రాజ్య పాలనలో ఆనందంగా జీవించుచు నిరంతరము మిమ్ము స్తుతించుచు ఆరాధించు శిష్యులుగా మమ్ము మలచుమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా. మా ప్రార్థన ఆలకించుమా. ఓ రాజాతి రాజా, ప్రభుని యెరూషలేము నగర ప్రవేశము వైభవపేతముగా ప్రజలందరినీ జయ జయ నాదాల మధ్యలో కన్నెల పండుగ జరిగింది. శాంతికి చిహ్నంగా బాసలిన ప్రభుని విజయ ప్రవేశము మన కుటుంబంలో శాంతి సమాధానములు నిండుగా దయచేయాలని, మనందరి గృహములు శాంతిధాములుగా వెలుగొందుచు ప్రేమానురాగలముకు నలయములుగా రూపొందినట్లు దీవించమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా. మా ప్రార్థన ఆలకించుమా. ఓ మహోన్నత సర్వేశ్వర, క్రీస్తు ప్రభుని శ్రమలు, పాటులు, మరణ అంతరార్థం ఎరిగిన క్రైస్తవ బిడ్డలుగా మేమంతా ఎదగాలని, ప్రభుని శ్రమల మార్గంలో నిత్య రక్షణ మాకు లభించి మా కుటుంబములన్నీ పునరుత్థాన మహిమను నిండుగా పొందినట్లు దీవించుమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా. మా ప్రార్థన ఆలకించుమా. ప్రేమకు నిలయుడైన ఓ దేవా, ఈ తపస్కాలములో ప్రభుని అత్యంత సన్నిహితంగా అనుసరించుతున్న తపస్కాల దీక్షా భక్తులను, వారి కుటుంబములను జప తప దాన ధర్మములతో ప్రభు మార్గములో పయనించుచున్న విశ్వాసులందరినీ దీవించి వారికి కావలసిన సకల ఆశీర్వాదములను సమృద్ధిగా నొసగి వారికి సాతానుపై విజయమును దయచేయమని అందరూ మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా. మా ప్రార్థన ఆలకించుమా. ఈనాడు
పవిత్ర దీపావళి పూజను సమర్పిస్తున్న కుటుంబాలను సమర్పించుదాం. దేవుడు వారి విన్నపాలను స్వీకరించి వారికి కావలసిన ఆయురారోగ్యము దయచేయాలని, చదువులను, జ్ఞానము, తెలివితేటలను దయచేయాలని, ఇంకా పదో తరగతి పరీక్షలు రాస్తున్న బిడ్డలను ఆశ్రయించాలని, ఇక్కడ చేరిన బిడ్డలందరి మనవులను దేవుడు స్వీకరించి కావలసిన అనుగ్రహాలు దయచేయమని మౌనంగా ప్రార్థించుదాం. ఈ మనవులన్నీ మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమట్లు ప్రార్థింపము. ప్రభువు తన స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ జనికైక కుమారుని శ్రమలు మరణము ద్వారా మేము మీతో సఖ్యపడు గడియ మరింత దగ్గర పడుచున్నది. మేము మా సొంత ప్రయత్నములతో నీ నుండి పాప క్షమాపణ సాధింపలేము, కానీ సాటి లేని నీ దివబలి శక్తి ప్రభావం నీ నుండి సంపూర్ణ క్షమ పొంది నీ కారుణ్య ఫలములను చవిచూతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపుకు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు నిర్దోషి అయ్యుండియు పాపాత్ముల కొరకు బుద్ధిపూర్వకముగా బాధలను అనుభవించెను. దోషులను రక్షించుట కొరకు అన్యాయపు శిక్షను అంగీకరించెను. అతని మరణము మన పాపముల క్షాళన చేసెను. అతని ఉత్థానము మా విముక్తి ధనముగా చెల్లించెను. కావున పరలోక దళమునితో అన్నిటితో ఏకీభవించి నిరంతరము మేము స్తుతించుచు నీ మహావైభవమును కొనియాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా హోశానా, మహోన్నతమునా హోశానా. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమునా హోశానా, మహోన్నతమునా హోశానా. మహోన్నతమునా హోశానా మహోన్నతమునా హోశానా.
మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. లేని వాళ్ళు మరి కూర్చొని కానీ పక్కన నిలబడి ఇతరులకు ఇబ్బందికరం కాకుండా ప్రార్థించాల్సిందిగా మనవి. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయి నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాం. ఈ ఉదయం మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపట్టుకు ఇష్టపూర్తిగా తమ అప్పగించుకున్నప్పుడు అప్పమందుకొని మీకు కృతజ్ఞతా వందములు చెప్పి త్రుంచి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. సర్వేశ్వరా మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఆ విధమునే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయము, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా యేలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించుదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాం. మీ సమకముంచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందము తెలుపుచున్నాం. క్రీస్తు శరీరక్తమందు పారివార మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ తిరుసభను జ్ఞాపకంచుకనము. మా లియో జగద్గులను, మా భాగ్యయ్య పీఠాధిపతిని, గురందుతో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఈ పవిత్ర దీపాల పూజను సమర్పిస్తున్న కుటుంబాలను దేవునికి సమర్పిస్తూ ఉన్నాను. ఇక్కడ చేరిన ఈ బిడ్డల మనవులను దేవునికి సమర్పిస్తూ ఉన్నాను. దేవుడు ఈ పవిత్ర వారంలో వాళ్ళందరినీ పరిశుద్ధులు చేయాలనే ఆలోచనతో తన శరీరాన్ని
శిలువ యాగముగా మార్చి మనందరి కొరకు రక్తాన్ని చిందించబోతున్న యేసయ్యను అడుగుదాం. పవిత్రపరచమని, కుటుంబాన్ని ఆశ్రయించమని కోరుకుందాం. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకోము. వారిని మీ దీవప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుని కనితరుగు మరి మాతతో, అమ్మ భర్తయ్యకు పునిత జోజప్ప గారితోనూ, పునిత అపోస్తులతోనూ, పునిత డాన్ బోస్కో గారితోనూ, పునిత డొమినిక్ శామ్యూయల్ గారితోనూ, ఆదుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహింపరచుతాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరము చేతులు చాచి రక్షకుడు యేసయ్య, ఈ పవిత్ర వారాన్ని ప్రసాదించిన యేసయ్యను అడుగుదాం. మనకేం కావాలో, మన కుటుంబానికి ఏం కావాలో అది ప్రసాదించమని ఈ ప్రార్థన ద్వారా దేవుని వేడుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి, పాపం నుండి, శోధల నుండి సర్వదా కాపాడము. మీ మోక్షాందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగం నిరీక్షించుచుందము. మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు వసుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ తిరుసభ విశ్వాసం నిక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడు మీ అందరితో ఉందనగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడిని కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని శరీరము రక్తము మన నిత్యము చేర్చునుగాక. ఆమేన్. ఓ తండ్రి, నేను పానము చేసిననే తప్ప
ఈ పాత్ర నా నుండి తొలగిపోవా సాధ్యం కానిడేలా నీ చిత్తమే నెరవేరనిమ్ము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరమ వరములతో పోషింపబడిన మేము నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. నీ కుమారుని మరణము ద్వారా మా విశ్వాసమునకు తగిన ఫలములను పొందగలుగుము నమ్మకమును మా యందు వికసింప చేసితివి. ఆ విధముగానే అతని ఉత్థానము ద్వారా మేము నిన్ను చేరదల్చిన గమ్యము నడిపింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందనగాక. మీ ఆత్మతో నుందనగాక. శిరములు వంచి దేవుని ఆశీర్వాదాలకై ప్రార్థించుదాం. ఓ ప్రభువా, ఈ నీ కుటుంబమును దయతో చూడమని అర్థించుచున్నాము. ఈ ప్రజల కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు దుష్టుల చేతి నుండి అప్పగింపబడుటకును శిలువ శ్రమలు అనుభవించుటకును వెనుక తీయలేదు కనుక శ్రీసభ ఎనడు కుటుంబమును కరుణతో చూచి సంరక్షింపుము. యుగయుగములు జీవించి పాలన చేయు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడు సదా నన్ను కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. దేవుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.